నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారని చెప్పి కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దానికి కౌంటర్ ఇస్తూ ఆయన తిరిగి కామెంట్ చేయడం జరిగింది. నేను రాష్ట్రం వదిలేసి ఏం వెళ్ళిపోవట్లేదు, ఆఫ్రికాలో మాకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి నేను దానికోసం వెళ్తున్నాను అని చెప్పి నేను తిరిగి గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వైసీపీ నాయకులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో ఆయన రాష్ట్రాన్ని వదిలేసి ఆఫ్రికా వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారని కొంతమంది టీడీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. సో దానికి కౌంటర్గా ఆయన నేను బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఆఫ్రికాలో వెళ్తున్నాను కానీ నేనేం పారిపోయి వెళ్ళిపోవట్లేదు, అంత అవసరం నాకు లేదని ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చారు. అసలు ఎందుకు వైసీపీ నాయకులు ఎలక్షన్స్ పోలింగ్ అయిన తర్వాత అందరూ విదేశీ పర్యటనలు బాటపట్టారు? అసలు ఏం జరుగుతుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన దాంట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం, ఆలోచింపజేసేటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో మేము ఎప్పుడు ఒక పైసా సంపాదించలేదు, మేము వ్యాపారాల్లో సంపాదించినటువంటి డబ్బుల్ని మేము రాజకీయాల్లో పెడుతున్నాం అని చెప్పారు. చాలా విచిత్రమైనటువంటి వ్యాఖ్య అది. అక్కడ ఉండేటువంటి ప్రజలేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగు, మట్టి, నీళ్లు ఏది వదలట్లేదు, ప్రకృతి ప్రసాదించినటువంటి ఏవైతే ప్రజలకి ప్రకృతి ఇచ్చిందో అది వాటిని ఏది వదలట్లేదు, అన్ని అమ్ముకుంటున్నాడు ఆయనే అని చెప్పి, అన్ని వనరులను ఆయనే హోల్సేల్గా అమ్ముకుంటున్నాడు అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ప్లస్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే పెద్దిరెడ్డి ఏం చెప్తే అదే చేస్తున్నాం మేము, మా గ్రాఫ్కి ఏముంది, ఆయన గ్రాఫ్ బాగుంటే మా గ్రాఫ్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఆ మధ్యకాలంలో గ్రాఫుల గురించి తాడేపల్లిలో జరిగినటువంటి మీటింగుల సందర్భంగా అన్నటువంటి అంశం మనందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ పెద్దిరెడ్డి ఇప్పుడు ఏమంటున్నారు, నాకు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి, సో కాబట్టి ఇక్కడి నుంచి నేను అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని పంపిస్తున్నాను ఆఫ్రికాకి అని చెప్తున్నాడు. విపక్షాలు ఏమంటున్నాయి, మొత్తం ఇవన్నీ కూడా కంటైనర్ల ద్వారా, లేదంటే లారీల ద్వారా, లేదంటే ఇతరత్ర ఎక్విప్మెంట్ ద్వారా ఇక్కడ సంపాదించినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఆఫ్రికాకు పంపించి ఆయన ఆఫ్రికాకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న సందర్భంగా ఈయన లండన్ వెళ్ళిపోతున్నారు, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు 2019 నుంచి ఇప్పటి వరకు సంపాదించేశాడు. ఆ 7 లక్షల కోట్ల రూపాయలని రకరకాల మార్గాల ద్వారా, ఓడరేవుల ద్వారా పంపించేశాడు. ఈయన లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి డాక్టర్ లోకేష్ హడావుడి చేశారు. మనకు గుర్తుండే ఉంటుంది, గన్నవరంలో చేసింది 2 రోజుల క్రితం. సో ఆయన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఇక మిగతా వాళ్ళు సరే వెకేషన్ లాగా వెళ్తున్నారా, లేదంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఆయన ఏదో బీజేపీలో చేరడానికి అక్కడి నుంచి పావులు కదుపుతున్నారు అనేది ఒక న్యూస్. వల్లభనేని వంశీ టీడీపీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ట్రై చేస్తున్నారు అంటున్నారు. టీడీపీ రానిచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఆయన ఏదో బీజేపీ మార్గం చూసుకుంటున్నాడు అనేది ఒకటి. అది కూడా డల్లాస్ వెళ్ళాడు, డల్లాస్లో నుంచి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నాడు అనేది. ఇంకోటి ఏంటంటే షర్మిల అమెరికా వెళ్ళిపోయారు. షర్మిల అమెరికా వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 22వ తారీఖు జూన్ 2వ తారీఖు ఏదో మళ్ళీ తన తల్లి విజయమ్మతోటి తిరిగి ఇండియాకు వస్తారని చెప్పి అంటున్నారు. సో ఆవిడ కొత్తగా పెళ్ళైనటువంటి తన కుమారుడు, తర్వాత కోడలు, తల్లితోటి సేద తీరటానికి అమెరికా వెళ్ళారు. కాదు వీళ్ళంతా కూడా ఒక చోట కలుస్తున్నారు. షర్మిల, విజయమ్మ, తర్వాత భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరూ ఒక చోట కలవబోతున్నారు, వాళ్ళందరూ కలిసి ఒక మ్యాప్ వేసుకోబోతున్నారు అని చెప్పి ఇంకొక టాక్ కూడా ఉంది, సోషల్ మీడియాలో నడుస్తుంది. వీళ్ళందరూ విదేశాలకన్నా వెళ్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక పాయింట్ దగ్గర కలవబోతున్నారు, కలిసి మొత్తం మాట్లాడుకోబోతున్నారు అనేది ఇంకోటి కూడా వినిపిస్తుంది. మొత్తం మీద విదేశాలకి వెళ్ళేటువంటి వాళ్ళల్లో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరెవరు అని అంటే విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు ప్రధానమైనటువంటి కీలకంగా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, నలుగురు 4 పిల్లర్స్. 5వ పిల్లరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండేవాడు, ఆయన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందే వెళ్ళిపోయారు కాబట్టి ఇక 4 పిల్లర్లు. ఈ 4 పిల్లర్లో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా వెళ్ళిపోతున్నాడు అనేది ఒక టాకు. ఆయన ఏంటంటే నేను వ్యాపారాలు చూసుకోవడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు ఆయన. సో ఇక నా వ్యాపారాలు ఇంకా అంతే అక్కడే ఉండిపోతారు, ఇంకా రారు. ఒకవేళ వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆయన మొత్తం కుంభకోణాలన్నింటిని బయట పెడతారు కాబట్టి ఆయన ఇక్కడ రారు అని చెప్పి చెబుతున్నారు.
రెండు ఏంటంటే విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో అసలు ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. అవును. పోలింగ్ ముందు కూడా అనివార్యంగా నన్ను నెల్లూరు బరిలో దింపారు, నాకు ఇష్టం లేకపోయినప్పటికీ అనేది కూడా వైసీపీ ఆయన సహచరులతోటి ఒకళ్ళిద్దరితోటి అన్నారనేది కూడా అప్పుడు న్యూస్ వచ్చింది. సో ఆయన ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన కామ్ అయిపోయారు. ఇక వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా చాలా స్లో అయిపోయారు. 1-2 సందర్భాల్లో తప్ప ఎక్కడా కనిపించలేదు, ఆయన రోల్ ఎక్కడా కనిపించలేదు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా విపక్షాలు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు అది. ఆయన అప్పుడప్పుడు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫలితాల మీద. ఆయన కూడా తన కొడుకుతోటి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఒక టాక్ నడుస్తూ ఉంది. అసలు అది కాదు, విజయసాయిరెడ్డి సజ్జల ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందనేది ఇంకొక గాసిప్ ఇప్పుడు మన సోషల్ మీడియాలో మొదలైంది. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే ఆయనేమో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతారు, లండన్ నుంచి తిరిగి రారు, ఇక లండన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడు జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లి ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు అనేది ఒకటి. ఆయన వెళ్ళిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారనేది ఇంకొక టాక్ నడుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో ఆఫ్రికా వెళ్ళిపోతాడని చెప్పి ఇంకోటి నడుస్తుంది. సో ఇదంతా ఎందుకు ఈ విధంగా ప్రచారం జరుగుతుందంటే రాబోయేటువంటి కౌంటింగ్ జూన్ 4 కాబట్టి జూన్ 4 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయి అనేది ఒకటి వినిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ప్రత్యేకించి భయపడి ఆఫ్రికా వెళ్ళిపోతాడు అనే టాక్ నడుస్తుందంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి రాజకీయాలు నడిపారు. వీళ్ళిద్దరు విద్యార్థి దశ నుంచే వ్యతిరేకంగా ఆ రోజు నుంచే పోరాడారు, కొట్లాడుకున్నారు. విద్యార్థి దశ నుంచే వేరువేరుగా రాజకీయాలు చేశారు. రాజకీయాలు చేసినటువంటి క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల వరకు కూడా ఆయన వెనకబడిపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకి అసలు ఏమీ లేదు రాజకీయ ప్రస్థానం మొన్నటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. ఈవెన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడ సీకే బాబుకి ప్రాధాన్యత ఇచ్చాడు తప్పితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమీ ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యతను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా బదనాం చేయాలి, లేదంటే రాజకీయంగా ఏదో అణగదొక్కాలనే ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. ఆ క్రమంలో వాళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ నడిచింది. హత్యాయతనం కూడా చంద్రబాబు నాయుడు మీద చేయించారు అంగళ్ళు కేంద్రంగా చేసుకొని. ఆ మేరకు కేసు కూడా ఫైల్ అయ్యింది. కుప్పంలో ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి కక్షను తీర్చుకోవడానికి కానీ, లేదంటే అక్కడుండే జరిగినటువంటి అవినీతిని కానీ బయటికి తీసుకురావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు చేయకపోయినా లోకేష్ అయితే వదిలిపెట్టాడు, పాపాల పెద్దిరెడ్డి అని అంటుంటాడు. సో లోకేష్ వదిలిపెట్టాడు కాబట్టి ఒకవేళ కేసులు బుక్ అయితే తన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనతోటి ఆఫ్రికాకి దుకాణం మార్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. టీడీపీ నాయకులు అయితే అదే చెప్తున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విదేశాలకు వెళ్ళిపోతారని. ఆయన మాత్రం నాకు అంత అవసరం లేదు అంటున్నారు. మరి చూద్దామండి, విదేశాలకి వెళ్తారా, వెళ్లకుండా ఇండియాలోనే ఉంటారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.